రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య మరోసారి దృష్టిని ఆకర్షిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని ఆరోపిస్తూ ఓయూ జేఏసీ నేతలు భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి దగ్గర జరిగిన ఈ నిరసనలో విద్యార్థులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులను నిట్ట నిలువున మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని విద్యార్థులు నినాదాలు చేశారు. వేలాది మంది యువత పోటీ పరీక్షల కోసం సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా నోటిఫికేషన్లు విడుదల చేయక నిరుద్యోగులను ఇబ్బందుల్లోకి నెట్టేసిందని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. భిక్షాటన కార్యక్రమం చుట్టూ క్యూరియాసిటీ రేపింది. స్థానిక ప్రజలు కూడా నిరుద్యోగుల సమస్యలపై స్పందించారు. అందరికీ నమస్కారం. ఇవాళ తెలంగాణలో నిరుద్యోగ సమస్య రోజు రోజుకు పెరుగుతా ఉన్నది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి నిరుద్యోగులకు చాలా అన్యాయం చేసిందనే ఉద్దేశంతోనే ఇవాళ జూబ్లీ హిల్స్ లో అత్యధిక సంఖ్యలో మేము నామినేషన్ వేయడం జరిగింది. కానీ వాళ్ళ రాజకీయ బలం చూపించుకొని మమ్మల్ని అందరినీ నామినేషన్ తీసేయడం జరిగింది, చిన్న చిన్న తప్పులను చూపించి. అందులో భాగంగా ఇలా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మన కాశీనాథ్ గారు జూబ్లీ హిల్స్ లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నారు. సీరియల్ నెంబర్ 37 హార్మోనియం గుర్తు అనేది కేటాయించడం జరిగింది. దానిలో భాగంగా మా నిరుద్యోగులకు ఉద్యోగ భిక్ష చేయాలనేసి రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతో భాగంగా ఇవాళ జూబ్లీ హిల్స్ లో మేము నిరుద్యోగుల భిక్షాటన అనే కార్యక్రమం ద్వారా మేము ఓట్ని అభ్యర్థించడానికి వచ్చినాం. అందుకనే ఈ ప్రతి ఇల్లు తిరిగి ఈ నిరుద్యోగ మన భిక్షాటన కార్యక్రమం ద్వారా మేము ఓట్లు అడుగుతాం జరుగుతుంది. అదేవిధంగా మాకు ఆర్థిక సాయం కూడా ఎంత తోచితే అంతా కూడా మాకు ఇచ్చి మా నిరుద్యోగులకు న్యాయం చేయాలనేసి, మా నిరుద్యోగులను ప్రతి ఒక్క అంశం దగ్గర ఎవరి దగ్గర కలవడానికి పోతే రాజకీయ రంగును పూయడం జరుగుతా ఉంది. దాంట్లో భాగంగా మేమే గెలిచి ఈ జూబ్లీ హిల్స్ లో మేము ప్రజలకు న్యాయం చేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ని గద్దె దింపడంలోనే ముందుండడానికి మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం.